తెలంగాణలో రుణమాఫీ కాలేని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రుణమాఫీ కాలేదని రైతులు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అలాగే రుణమాఫీపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలల కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని కూడా విమర్శించారు. ప్రభుత్వం చెప్పే మాటలకు చేతులకు పొంతన లేదన్నారు. ఇప్పటి వరకు 400 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతా ఉన్నాం. ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒకరికే చేస్తా, ఉద్యోగస్తులు ఉంటే ఇయ్యా, ఇవేం చెప్పాయి కదా వాళ్ళు? అందరికీ చేస్తాను, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నా ఒకసారి నువ్వు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తాను. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లు నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. కేబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్ లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు. చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తాంటివి. మరి సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. తల్లికి పిల్లల మధ్య గొడవబెట్టి కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టాం. నీ దరిద్రం కొట్టు రాజకీయం పూటకో మాటది. పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతా ఉన్నాం. ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి. రేవంత్ రెడ్డి పాలనలో కుటుంబ బంధాలు కూలుతున్నాయని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో కుటుంబ బంధాలు చెడిపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తుందని అన్నారు. రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 సాకులు చూపిందని విమర్శించారు. నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది కనుకనే, గైడ్ లైన్స్ లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధు మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుతుంది, 2 లక్షలు మాత్రమే అయితేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతాం. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పండిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉల్టాడని నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు. నీ బ్లఫ్ కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్ లోని, సూసైడ్ నోట్ లోని ప్రతి అక్షరం నీ దురాగతాన్ని, నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా. నీ పాలనలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలో అడిగిన లిస్టు ఉంటే పంపండి అన్నావు. గంట సేపటి నీకు లిస్టు పంపినాను. నేను రుణమాఫీ గైడ్ లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీ అన్నదాతల పట్ల ఆవేదనతో రైతు రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వంచన, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పద్ధతులపైన ఆవేదనతో మాట్లాడడం జరుగుతాం. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టు కూరేసుకుని చనిపోయారు. 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు